టోర్నమెంట్ నిర్వహించడం చాలా ముదావాహం. బహుశా ఆంధ్రప్రదేశ్లోనే ఇది మొదటిసారి. ముఖ్యంగా ఈ దివ్యాంగులు చాలా చక్కగా ఆడుతున్నారు. మన బీసీసీఐ లేదా వరల్డ్ క్రికెట్ కంట్రోల్ బోర్డు కూడా దివ్యాంగులతోటి పోటీ నిర్వహిస్తే వాళ్ళు ఒక విధంగా మానసిక స్థైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మేము కూడా ప్రపంచానికి ఏదైనా చాటి చెప్పగలం, మేము అందరితో సమానంగా ఉన్నామని వాళ్ళలో కూడా భావన ఏర్పడుతుంది. ఈ విషయాన్ని ఈ డబ్ల్యూసీసీ బీసీసీఐ కూడా పరిశీలించి త్వరలో ఆ కార్యక్రమం కూడా నిర్వహించాలని అనుకుంటున్నాం. ఎందుకంటే మా రెగ్యులర్గా క్రికెట్ కంట్రోల్ బోర్డులు అనేక రకాల పోటీలు నిర్వహిస్తున్నాయి. దివ్యాంగులు తక్కువ తెలియలేదు. వాళ్ళకి కూడా తగిన గుర్తింపు ఇచ్చి మరింత బాగా వాళ్ళు ఆత్మస్థైర్యం కలిగించి విశ్వాసాన్ని నింపితే వాళ్ళు కూడా సభ్య సమాజానికి అన్ని విధాలుగా ఉపయోగపడతారు. ఈ నిర్వాహకులకి ముఖ్యంగా మా సెక్రటరీ శ్రీనివాస్ గారు వీళ్ళకి చాలా సహకరించారు. ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మున్ముందు శ్రీనివాస్ కూడా మరిన్ని ఇటువంటి మంచి కార్యక్రమం నిర్వహించి మంచి పేరు తెచ్చుకోవాలని ఈ సందర్భంగా కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. టోర్నమెంట్ అన్నది మన విశాఖపట్నం జిల్లా గాజువాక మన నియోజకవర్గం జిగ్గు గ్రౌండ్ లో జరగడం చాలా ఆనందకరమైంది. దీనికి సహాయ సహకారాలు అందించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మన చైతన్య. ఆ చైతన్యకి ఈ అసోసియేషన్ తరఫున, దివ్యాంగుల అసోసియేషన్ తరఫున, అలాగే గాజువాక ప్రజల తరఫున మేము ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ ఈ దివ్యాంగులకి హెల్ప్ చేయాలని కూడా, అలాగే ఏసీఎంను కూడా త్వరలోనే కలిసి వాళ్ళని కూడా క్రికెట్ వీళ్ళతో కూడా ఒక టోర్నమెంట్ నిర్వహించాలని, ఎలాగా ఏసీఎంకి సంబంధించి ఇక్కడ పల్లా శ్రీని గారు ఉన్నారు, ఆయనతో ఎలాగా స్టేట్ ప్రెసిడెంట్ కాబట్టి ఆయన్ని ఒకసారి ఈ మొత్తం దివ్యాంగుల అసోసియేషన్ అందరినీ ఈ చైతన్యంతో పాటు ముందుకు వెళ్ళి వాళ్ళందరికీ ఒక రిప్రజెంటేషన్ ఇస్తే ఆయన దాన్ని పరిశీలించి దీని మీద కూడా ఒక చర్య తీసుకోవడం అయితే జరుగుతుంది. కావున ఈ గాజువాకలో నిర్వహించడం చాలా ఆనందకరమైన విషయం. కాబట్టి వీళ్ళందరికీ తగిన సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.